సరే. ఇప్పుడు మహాభారతంలో క్యారెక్టర్స్ అన్నీ తెలుసుకున్నాం. అసలు స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సరే, చెప్తా విను. ఒకరోజు వశిష్ఠ మహాముని మనోడైన పరాశర ముని యమునా నది తీరంలో వెళ్తూ ఉంటే ఆయనకు నది మధ్యలో బోట్ పైన సత్యవతి కనిపించింది. యాక్చువల్గా సత్యవతికి ఒక బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. పూర్వం ఫిషర్మెన్స్ ఫిషెస్ పట్టడానికి వెళ్తే ఆ నెట్స్లో ఒక విచిత్రమైన ప్రెగ్నెంట్ ఫిష్ ఒకటి కనిపిస్తుంది. అది మామూలు ఫిష్ కాదు. బ్రహ్మదేవుడి శాపం వల్ల ఆమె అలా జన్మించింది. అప్పుడు ఆ ఫిషర్మెన్ ఆ ఫిష్ ని కట్ చేయగానే ఆ దేవకన్యకి శాప విమోచనం కలిగి పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఫిష్ లో నుండి ఇద్దరు బేబీస్ బయటకు వచ్చారు. ఒకరేమో అమ్మాయి, ఒకరేమో అబ్బాయి. ఆ ఇద్దరిని తీసుకెళ్లి మత్స్య దేశానికి రాజైన దాసరాజుకి ఇచ్చారు. ఆ అబ్బాయి ఏమో మత్స్య దేశానికి రాజయ్యాడు. అమ్మాయి ఏమో అక్కడే ఒక జాలర్ కూతురులాగా పెరిగింది. ఆ అమ్మాయే మన సత్యవతి. పరాశరముని సత్యవతి అందానికి ముగ్ధుడయి ఆమెని తనతో సంగమిస్తావా అని అడుగుతాడు. సత్యవతికి ఇష్టం లేకపోయినా ఎక్కడ ముని మాటకి ఎదురు చెప్తే శపిస్తాడేమో అని ఒక రీజన్ వెతుక్కొని, నేను ఒక ఫిషర్ మ్యాన్ కూతుర్ని, నా దగ్గర చేపల కంపు వస్తుంది, మీరు భరించలేరు అని చెప్పి, అండ్ నా కన్నెత్వం కోల్పోయి నేను మా నాన్న ముందుకు వెళ్ళలేను అని చెప్తుంది. మరి పరాశరముని ఏం చేస్తారు? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.